హలో గైస్, నమస్తే. వెల్కమ్ టు ఏడబ్ల్యూఆర్ ఫిషింగ్. ఈరోజైతే మేము సింగర్ సైడ్ ఫిషింగ్కి అయితే వెళ్తున్నాము. మనతో పాటు శ్రీకాంత్ అడ్వెంచర్ బ్రో ఉన్నాడు. సో ఆయనతో కలిసి వెళ్ళడం ఇది ఫస్ట్ టైం. ఇక్కడ చాలా పెద్ద పెద్ద సైజు పూమెన్లు అయితే ఉన్నాయని చెప్పాను. సరే బ్రో వెళ్దామని అన్నాడు, వచ్చాడు. సో మేమైతే దగ్గర దాకా వచ్చాము. సో ఇక్కడికి వచ్చాము ఫ్రెండ్స్. ఈరోజైతే చూడండి, ఇక్కడైతే మేము లొకేషన్లో ఉన్నాము ఇప్పుడు ప్రజెంట్. చిన్నగా శ్రీకాంత్ అన్నతో చిట్ చాట్ జరుగుతుంది. ఏం చేస్తారు బ్రో అని అడిగాడు. నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీ బ్రో అని చెప్పాను. ఆయన కూడా ఇదే ఫీల్డ్లో చేస్తున్నాడు. సో ఎగ్జైటింగ్గా ఉంది ఫీలింగ్. అయితే వెళ్తున్నాము ఫిషింగ్కి. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మా కజిన్ మాతో పాటు వచ్చాడు. ఆయన అయితే ఒక పెద్ద సైజు కొట్టాడు. నేనైతే లేచి అమంతా పరిగెత్తుతున్నాను, ఎందుకంటే తను రీసెంట్గా నేర్చుకున్నాడు. ఒక 4 to 5 టైమ్స్ వచ్చాడు అంతే. అలాంటిది చాలా పెద్ద సైజు కొట్టాడు. నేనైతే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఆ కట్ట తీసుకున్నాను. ఆ కట్ట అంతా చెప్పుకునే దగ్గ కట్ట అయితే కాదు ఫ్రెండ్స్, అదైతే జస్ట్ 1000 రూపీస్ రెయిన్బో రాడ్ అండ్ ఫిషాలిక్ రీల్. అది జస్ట్ బేసిక్ పర్పస్. మా వాడు నేర్చుకుంటున్నాడు కాబట్టి ఆ రాడ్, అది రీల్ అయితే ఇప్పించాను. సో ఇక్కడ చూడండి, దాంతోపాటు పెద్ద సైజు కొట్టాడు, మంచి సైజు. అది నేనైతే పట్టుకున్నాను రాడ్. అది వస్తుందా లేదా అన్నది చాలా టెన్షన్గా ఉండింది, ఎందుకంటే ఆ ఎక్విప్మెంట్ అంత స్ట్రాంగ్ అయితే కాదు. ఇక్కడ శ్రీకాంత్ బ్రో నేనైతే ఇద్దరం ఆడ కాసేపు కూర్చున్నాము, ఎండకి వేసి అలసిపోయి. ఇంకా పడైలే అనుకొని ఉన్నాము. సో ఈ లోపు శ్రీకాంత్ బ్రో ఇంకా పడేసరికి నేను ఉరికొచ్చాను. ఇంకా వీడియో కొంచెం శ్రీకాంత్ బ్రో వీడియో స్టార్ట్ చేశాడు. అక్కడికి వెళ్ళి పర్లేదని చెప్పేసి వెనక నుంచే తీసుకుంటూ వచ్చాడు. అయినా మేము వెళ్ళి తీస్తున్నాను. చూడండి, అది చాలా పెద్దగా ఉంది. రీల్ చుట్టినా కూడా తిరగట్లేదు. ఇంకా వేరే ఆప్షన్ లేదు. ఇంకా రీల్ మీద నేనైతే నా ఫింగర్ పెట్టేసి గట్టిగా లాగుతున్నాను కట్టుతోని. సో వస్తుందా రాదా అన్న టెన్షన్ అయితే ఉండింది. మొత్తానికైతే కష్టపడుతున్నాను. ఈలోపు మా వాడిని లిప్ గ్రిప్పర్ అయితే తెచ్చిపెట్టరా అంటే ఇంకా నాకు ఈ వింతగా చూశాడు. ఆల్రెడీ నేను వీడియో తీసుకున్నా కదా, వీడియో తీయమంటాడు, మళ్ళీ లిప్ గ్రిప్పర్ అని చెప్పేసి అంటున్నాడు అని చెప్పేసి. ఇలాంటి టైంలో మనకు ఏ ఆలోచనలు వస్తాయో ఏం తెలియదు ఫ్రెండ్స్. చూడండి, గుడ్డ కట్టుకొని ఉన్నాడు, ఫేస్ పడకుండా. ఎండ అయితే చాలా ఎక్కువ ఉంది. ఈరోజు అయితే ఇంకా చాలా ఫిషింగ్ అయ్యింది ఇదే కాకుండా. కానీ ఫుల్ వీడియో మాత్రం శ్రీకాంత్ బ్రో అప్లోడ్ చేశాడు. ఇది కూడా చూడండి, ఇది ఎలా బయటకు తీసాను చూడండి, చాలా పెద్దగా ఉంది. అరే ఏం కొట్టినావు బ్రో? నన్ను ఎగిరిపోతుండే అది, అసలు ఘోరం పెద్ద తెలుసా. ఇది బిగ్గెస్ట్ సైజ్ అనుకుంటా. మావాడి లైఫ్లో, మా అందరి లైఫ్లో బిగ్ సైజ్, మామూలు సైజ్ కాదు. ఇట్లా కాళ్ళు చేతులు అనుకునే తెలుసా.